బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఆట తీరు కనబరుస్తున్న సంగతి తెలిసింది. క్లిష్ట సమయాల్లో కీలక ఇన్నింగ్స్ లాడుతూ జట్టుకు ఆపద్ బాంధవుడులా మారుతున్నాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన నితీష్ కుమార్ శతకం బాదేశాడు. దీంతో అతనిపై ప్రశంసల జల్లులు కురుస్తుంది. నితీష్ కుమార్ జీనియస్ అని, ఏ ఆస్ట్రేలియన్ బౌలర్ కు భయపడలేదని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకిల్ క్లార్క్ ప్రశంసించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న ఆ కుర్రాడు జీనియస్ ఈ సిరీస్ లో అంచనాలు లేకుండా బరిలోకి దిగి రాణిస్తున్నాడు. అతను 21 వయసులోనే టీమిండియాకు ప్రధాన బ్యాటర్ గా మారిపోయాడు. ఈ సిరీస్ లో నితీష్ ఏ ఆస్ట్రేలియన్ బౌలర్ కు భయపడడం లేదు. ఓపిక్ గా ఉండాల్సిన సమయంలో ఓర్పును ప్రదర్శించాడు. థాయిలాండ్లతో కలిసి బాగా బ్యాటింగ్ చేశాడు. అతను తన ఉద్దేశాన్ని చాటాడు. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు. నితీష్ 6వ స్థానానికి సరిగ్గా సరిపోతాడు. ఆసీస్ తో చివరి టెస్టులో భారత్ కు అతను కీలకమవుతాడని మైకిల్ క్లార్క్ వివరించాడు. కాగా మెల్బోర్న్ టెస్టులో విజయంతో సిరీస్ లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక 5వ టెస్టు రేపటి నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను 2-2తో సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది.